యూరప్లోని చిన్న పట్టణమైన స్కోపేజ్లో ఓ చిన్నారి జన్మించింది. ప్రపంచానికి అప్పుడే తెలియదు ఆమె మాతృప్రేమకు చిహ్నమై నిలుస్తుందని. ఒకరోజు ఆకలితో ఉన్న అనాథ పిల్లల కొరకు ఆమె వీధి పక్కన వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తిని ఆమె తన చేతులు చాపి, దయచేసి తినుటకేమైనా ఇవ్వగలరా అని అడిగింది. అతడు బహు కోపముతో ఆమె చేతుల్లోకి ఉమ్ము వేశాడు. అయితే ఆమె ఎంత మాత్రమూ కోపగించక శాంతముతో ఆ ఉమ్మిని తన చీరకు తుడిచివేసి, నాకైతే ఇది ఇచ్చావు, మరి మా పిల్లల ఆకలి కొరకు ఏమైనా ఇవ్వగలరా అని అడిగింది. ఇంతటి తగ్గింపు, క్షమాగుణాన్ని చూసిన ఆ వ్యక్తి హృదయం కరిగిపోయింది. అమ్మ, నన్ను క్షమించు అని అడిగి అప్పటి నుండి ఆ పిల్లలకు సహాయము చేయటం మానలేదు. అలా సేవనే శ్వాసగా మార్చుకొని ఒంటరిగా మరణిస్తున్న వారి చివరి క్షణాలలో ప్రేమతో వారికి తోడై నిలిచి జీవితాంతము వరకు క్రీస్తు ప్రేమను లోకానికి రుచి చూపింది. కలకత్తా వీధులలో పేదలకై నడిచిన ఆమె అడుగులు ప్రపంచ హృదయాలలో శాశ్వతముగా నిలిచిపోయాయి. కంటి పాపను కాయురే
కంటి పాపను కాయురే పల నన్ను కాచెడి యేసయ్యా చంటి పాపను సాకు అమ్మల దాచెడి మాయ్యా నీవేగా నీడగా తోడుగా నీతోనే నేను జీవింతు నీకన్నా మిన్నగా ఎవరయ్యా నాకు నీవే చాలయ్యా నీవేగా నీడగా తోడుగా నీతోనే నేను జీవింతు నీకన్నా మిన్నగా ఎవరయ్యా నాకు నీవే చాలయ్యా